Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాగబాబుకు రాజ్యసభ ఛాన్స్ లేనట్లే. ఢిల్లీ నిర్ణయంతో తెరపైకి ఆ ముగ్గురు. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు 3 సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వైసీపీకి చెందిన 3 సభ్యుల రాజీనామాతో ఆ సీట్ల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండడంతో 3 స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. తొలుత 3 పార్టీలు ఒక్కో స్థానం పంచుకునేలా ప్రతిపాదన వచ్చింది. దీంతో జనసేన నుంచి నాగబాబుకు ఖాయమని భావించారు. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాల భర్తీపైన కసరత్తు జరుగుతోంది. కూటమి పార్టీలకే 3 సీట్లు దక్కనుండడంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముందుగా 3 పార్టీలు ఒక్కో సీటు దక్కించుకునేలా ప్రతిపాదనలపైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 3 స్థానాలకు రాజీనామా చేసిన 3 బీసీ నేతలే కావడంతో నిర్ణయం మారింది. బీసీల స్థానాలలో ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వడం ద్వారా విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ తెర మీదకొచ్చింది. అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసే సమయంలో వారికిచ్చిన హామీలు అమలు చేయాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు అభ్యర్థుల ఖరారులో లెక్కలు మారాయి. జనసేన నుంచి రాజ్యసభకు నాగబాబుకు ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగింది. పవన్ తాజా ఢిల్లీ పర్యటనలోనూ నాగబాబును పెద్దల సభకు ఎంపిక చేసే అంశంపైన చర్చలు చేశారనే కథనాలు వచ్చాయి. కానీ తాజాగా బీజేపీ నాయకత్వం ఏపీ నుంచి ఎంపిక చేసే 3 స్థానాలలో ఒక స్థానం తమ పార్టీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యకు తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా బీదా మస్తాన్ రావుకి ఇచ్చిన హామీ మేరకు టీడీపీ తిరిగి ఆయన్నే ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపనుంది. దీంతో ఇక మిగిలిన ఒక్క స్థానం పైన ప్రస్తుతం తర్జన భర్జనలు సాగుతున్నాయి. తెలంగాణలో ఆర్ కృష్ణయ్య సేవలు రాజకీయంగా పార్టీకి వినియోగించుకోవాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తిరిగి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇక 3వ స్థానం సైతం టీడీపీకే దక్కేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం టీడీపీ నుంచి పలువురు రేసులో ఉన్నారు. వీరిలో కంభంపాటి రామ్మోహనరావు, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, సానా సతీష్ పేర్లు ఉన్నాయి. పవన్ తన సోదరుడు నాగబాబుకు సీటు కోసం పట్టుబడితే లెక్కలు మారే అవకాశం ఉంది. కానీ తాజాగా నాగబాబు చేసిన ట్వీట్తో ఆయన ఈ పోటీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో 2 స్థానాలు టీడీపీ, 1 బీజేపీ దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. కాగా ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపిదేవి 2026 జనవరి వరకు, మస్తాన్ కృష్ణయ్య పదవీకాలం 2026 జూన్ వరకు ఉన్నాయి. ఇక 3 అభ్యర్థులపైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.